కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గం నందివాడ మండలం పెదలింగాల గ్రామంలో వృద్ధురాలు బాలుడిపై జరిగిన దాడి ఘటనను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు పరిశీలించారు. ఇక మార్చి 29న ఇంట్లో నిద్రిస్తున్న 68 ఏళ్ల వృద్ధురాలు 4వ తరగతి చదువుతున్న బాలుడిపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేయగా తీవ్ర గాయాల పాలైన బాలుడు చికిత్స పొందుతూ మృతి చెందినట్లుగా ఎస్పీ తెలిపారు. ప్రస్తుతం వృద్ధురాలికి చికిత్స కొనసాగిస్తుండగా ఆమెకు పోలీసులు రక్షణ కల్పిస్తున్నట్లు చెప్పారు. ఘటనపై 3 ప్రత్యేక బృందాలతో దర్యాప్తు కొనసాగిస్తున్నామని, సాంకేతిక ఆధారాలతో నిందితుల కోసం గాలిస్తున్నామన్నారు ఎస్పీ. ఎర్లీ మార్నింగ్ రోజు ఈ విలేజ్ లో ఒక ఘటన అయింది. దీంట్లో భాగంగా ఒక 68 ఇయర్స్ లేడీ అండ్ ఆల్సో ఒక 4th క్లాస్ చదివే అబ్బాయి ఇద్దరు కూడా దాడికి గురి కావటం, దీంట్లో అబ్బాయి చికిత్స పొందుతూ మృతి చెందటం, అంతేకాకుండా లేడీ కూడా కరెంట్గా అంటే మర్డర్ ఫర్ గెయిన్ యాంగిల్ అనేది ఇప్పటికైతే ప్రస్తుతానికి రూల్ అవుట్ చేసుకుంటున్నాం. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో భాగంగా చుట్టుపక్కల వారిని కూడా 3 టీముల కింద ఫార్మ్ చేసి ఇక్కడ విచారణ జరపడం జరుగుతుంది. ఆమెకు కూడా సరైన మెరుగైన వైద్యం అనేది అందజేయడం జరుగుతుంది. ఆమెకు కూడా ప్రొటెక్షన్ కూడా ఏర్పాటు చేస్తాము. ఓల్డ్ లేడీకి కూడా వీఆర్ హోపింగ్ దట్ షీ రికవర్స్ సూన్. అండ్ ఆల్సో ఇక్కడ టెక్నికల్ డేటా బేస్డ్గా అనాలిసిస్ చేస్తున్నాము. అది మేబీ ఒక 2-3 డేస్లో కొంత క్లారిటీ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్స్ నుండి కూడా డేటా అది రావాలి కాబట్టి చూస్తున్నాం. అదే అవన్నీ కూడా మేము రూల్ అవుట్ చేస్తున్నాం 1 by 1. ఇన్వెస్టిగేషన్ అనేది అవుతుంది కాబట్టి ఈ స్టేజ్ లో వీ కెనాట్ పిన్ పాయింట్ అండ్ సే వీళ్ళ అనుమానితులు అని చెప్పి